न जायते म्रियते वा कदाचि नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यश्वासतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे न हन्यते हन्यमाने शरीरे न जायते म्रियते वा कदाचि नायं भूत्वा भविता वा न भूयः असो नित्यशाश्वतोऽयं పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అయ్యం అంటే ఈ ఆత్మ అని, కదాచిత్ అంటే ఎప్పుడును అని, నజాయతే అంటే పుట్టుట లేదు అని, నమ్రియతేనా అంటే చచ్చుటయు లేదు అని, నభుత్వ అంటే ఇది వరకు లేకుండి, భూయ అంటే మరల, భవితావాన అంటే కొత్తగా అంటే కలుగుజేయుడును వాడును లేక, భూత్వ అంటే ఉండి, భూయ అంటే మరల, నా భవితాన అంటే లేకుండువాడు కాదు అని. అయం అంటే అతడు, అజహ అంటే పుట్టుక లేనివాడు, మళ్ళీ పుట్టినవాడు, పుట్టుక లేనివాడు, నిత్య అంటే మరణము లేనివాడు, శాశ్వత అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు అని అర్థం, పురాణ అంటే అనాది అయినవాడు అని, శరీర హన్యమానే శరీరము చంపబడినని, నహన్యతే అంటే చంపబడుట లేదు అని. తాత్పర్యం ఏంటంటే ఈ ఆత్మ ఎప్పుడునూ పుట్టుట లేదు, ఇది వరకు లేక ఉండటం కూడా లేదు, అంటే కొత్తగా పుట్టేది ఏం లేదు అని, మరలా లేకుండేది కూడా కాదు, అంటే జనన మరణములు లేనివాడు ఈ ఆత్మ అనేది, శాశ్వతుడు పురాణతుడు, శరీరము చంపబడినను ఇతడు చంపబడుట లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఆత్మ అనేది శాశ్వతము అని దీని యొక్క తాత్పర్యము. ఇక్కడ ఈ శ్లోకానికి వ్యాఖ్యానంలోకి వెళ్ళినట్లయితే శరీరము నశించను ఆత్మ నశించదు అంటే చెప్పడం ఏంటంటే శరీరం కంటే వేరే ఆత్మ సాక్షిగా ఉన్నాడని ఇక్కడ స్పష్టమవుతుంది. అంటే శరీరానికి ఆత్మే సాక్ష్యం. కావున మనుషులు నశించు శరీరముతో దానిచే అపరిమితమైన ధైర్యము ఆనందము కలుగును, నిర్భయత్వము జనించును, మరణ భయము పటాపంచలైపోవును. శరీరము వస్తుంది వెళ్తుంది, కానీ ఆత్మ అనేది పర్మనెంట్గా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఎలాగా అంటే ఈ శరీరానికి సాక్ష్యం ఎవరు? ఆత్మే. అయితే ఇక్కడ శరీరం గురించి ఎవరైతే బాధపడుతుంటారో అది అనవసరమైనటువంటి బాధ అనమాట. వాళ్ళకి తెలియక బాధపడతారు అనమాట. వాళ్ళు తెలుసుకోవాల్సిన యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే అందువల్ల ప్రతి ఒక్కరు ఆత్మ గురించి తెలుసుకోవాలి. అర్జున, నువ్వు ఆత్మ గురించి తెలుసుకో, శరీరం గురించి బాధపడకు. శరీరం కూడా ఎప్పుడు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దీనికి సాక్ష్యం వచ్చేసి ఆత్మయే. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీ.